హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చూస్తున్నారు కదా! పెసరట్టు అనుకుంటున్నారా? కాదండి. బీరకాయ తొక్కలతో దోస అండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా బీరకాయ మీదున్న గరుకుగా ఉన్నదంతా పీలర్‌తో ఇలా తీసేసుకోవాలండి. అది మాత్రం తీసుకోకూడదు. ఓన్లీ తొక్క మాత్రమే తీసుకోవాలి. చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా పీలర్‌తో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓన్లీ తొక్క మాత్రమే తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్లు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా! మొత్తం అంతా తొక్కంతా ఇలా తీసేసుకొని నేనైతే ఒక బీరకాయ తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే చాలా బావుంటుంది. దీనికి ఏమి ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదండి. ఓన్లీ బియ్యం, బీరకాయ తొక్కలు ఉంటే చాలండి. చాలా టేస్టీగా ఉండి ఎప్పుడైనా మనం బీరకాయ కూర వండినప్పుడు తొక్కలొస్తాయి కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉన్నారు కదండి, మొత్తం అంతా తొక్కలన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చిన్న చిన్న పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ విధంగా అయినా క్లీన్ చేసేసుకొని కడిగి శుభ్రం చేసేసుకొని అలాగైనా గ్రైండ్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ బౌల్లో వేసుకొని కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇలాగైనా కట్ చేసుకోవచ్చండి. లేకపోతే కనుక అలాగైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు. ఇవి మొత్తం అంతా ఎటువంటి మెరుగులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని కడుక్కొని శుభ్రంగా ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. దీంట్లో స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మనం ఎలాగైతే దోశలకి పెసరట్టు ఎలా రుబ్బుకుంటామో అట్లాగే రుబ్బుకోవడమేనండి. నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా వేసేసుకొని బియ్యం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఏంటంటే ఇది మనం మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే నైట్ అయినా మార్నింగ్ ఇలా చేసేసి ఈవినింగ్ కల్లా ఇలా రుబ్బేసుకొని పెట్టుకొని మార్నింగ్కైనా ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ఉపయోగించుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకొని బౌల్లోకి దోశ వేసుకోవడమేనండి. పెసరట్లానే ఉంటుంది, చూస్తారు కదా, అదే అదే కలర్లో ఉంది కదా, పెసరట్లానే ఉంది కదా. దీంట్లో ఉల్లిపాయతోనూ జీలకర్రతోనూ ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా దూరగా వేగేటట్టు బాగా వేయించుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మేము కొత్తగా ఛానల్ పెట్టామండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు ఈ విధంగా మొత్తం అంతా దోశ వేగిన తర్వాత అటు ఇటు కాల్చుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా దోశ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మీకు మెత్తగా కావాలంటే కనుక వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకున్నా చాలండి. చాలా అయినా కానీ వేసుకోకపోయినా పర్వాలేదు, చాలా మెత్తగా వస్తాయి దోశలు. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.